ఆకాశంలో నక్షత్రాలు ఎన్నైనా ఉండొచ్చు కానీ చందమామ ఒకటే. ఇండియన్ ఐడల్ లో ఎంతమంది కంటెస్టెంట్స్ అయినా ఉండొచ్చు కానీ బృందా ఒకటే. సుందరి నేను మారిపోతున్న కథని అల్లసాని వారి పద్యమా విశ్వనాథ వారి ముత్యమా ముత్యమా కాళిదాసు ప్రేమ కావ్యమా త్యాగరాజ సంగీతమా గీతమా. ప్రశాంతంగా బృందా పాట వింటూ బతికే జీవితాంతం. బృందాకి ఎవరైనా ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారా? లేరు ఇప్పటిదాకా. అంతే లేదు, రెస్పెక్ట్ కాదు, అది సర్కాస్టిక్ చేస్తారు వాళ్ళు. తమన్ గారు ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు మీరు పాడే పాటలు. అంటే చాలా మంది అనుకుంటారు ఆయన పాడితేనే చూస్తారు, మిగతా ఎవరివి పాడినా ఓంటే. కానీ బెస్ట్ కామెంట్ ఇచ్చింది అంటే బ్రహ్మానందం గారు. భగవంతుడు నీలాంటి వాళ్ళ లిస్ట్ తీసుకుని టిక్ చేసి ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తును ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బయటికి ఏడవట్లేదు కానీ లోపల అబ్బా చాలు. ఇంకా సింగర్ కాకుండా ఉంటే లైఫ్ లో ఏమయ్యేది? నేను ట్రెక్ లీడ్ అయ్యేదాన్ని. ఎందుకు? ఐ లవ్ ట్రావెలింగ్. పవన్ కళ్యాణ్ ఊరికే గొడవ పడుతుంటాడు నాతో. శశాంక్ మ్యూజిక్ ని వినే విధానం అండ్ ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్. బ్యాడ్ అంటే క్యూటీ పై ఓ చాలా ఎక్కువ మాట్లాడతాడు వాడు. అదే అబ్బో గుడ్ పవర్ హౌస్ రెడ్ బుల్ చెప్పాలి. ఇప్పుడు గుడ్ చెప్పాలా? ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నేనేస్తాం ముస్తఫా. డే బై డే కాలం వరిలో డే బై డే పయనించే షిప్ ఫ్రెండ్షిప్ రా. జడ్జెస్ గారు బృందా సెలెక్ట్ అయింది అనగానే మీ ఎక్స్ప్రెషన్ ఏంటి అసలు? ఈ విన్నింగ్ నీది కాదు. నేను ఫస్ట్ ఇలా చెప్పగానే కూడా ఫస్ట్ చూసి దమ్మనే. వన్ వర్డ్ అబౌట్ మామ్ అంటే ఏం చెప్తారు? అమ్మ అంటే లైఫ్ అంతే. ఆకాశం ఏనాటిదో అనురాగం మానాటిది ఓ బేబీ ఓ నీవు కరుపిండాలి మోనికా my dear Monica love you Monica baby ma Monica kichma. సో నా ఫ్రెండ్ ఇంటర్వ్యూ అని కాల్ చేశాడు. సో ఆయన చెప్పిన టైం కంటే 15 minutes ముందు వచ్చాను. సో లెట్స్ గో అండ్ సర్ప్రైజ్ హిమ్. రే ఇంటర్వ్యూ అన్నావు, నువ్వే వీడియో చూస్తున్నావు. ఒరే 15 minutes తర్వాత ఎల్లికి వచ్చేసావేంట్రా? సర్ప్రైజ్ ఇద్దామని. నీ సర్ప్రైజ్ తగలే ఫోన్ చేయాలి కదా. చెప్పుకోవాలంటే ఆకాశంలో నక్షత్రాలు ఎన్నైనా ఉండొచ్చు కానీ చందమామ ఒకటే. ఇండియన్ ఐడల్ లో ఎంతమంది కంటెస్టెంట్స్ అయినా ఉండొచ్చు కానీ బృందా ఒకటే. సీజన్ 4. హాయ్ బృందా. హాయ్ హాయ్ పండు. ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది ఈ విన్నింగ్? ఎలా ఉంది అంటే బాగుంది, హ్యాపీగా ఉంది అని, అండ్ ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ పెరిగింది. సో కానీ నేను సింపుల్ గా ఒక క్వశ్చన్ వేసేస్తా. ఈ విన్నింగ్ నీది కాదు, దానికి ఆన్సర్ ఏం ఇస్తాం? ఈ విన్నింగ్ నీది కాదు అంటే? విన్నింగ్ నాది కాదు అంటే నేను కూడా అవుననే అంట. ఫస్ట్ ఈ విన్నింగ్ మా మమ్మీది, అదే నా ఆన్సర్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే నేను ఎంత బాగా పాడినా ఏం చేసినా ఆడియన్స్ అందరూ చూసి ఓట్లు వేయకపోయింటే ఆబ్వియస్లీ విన్ అయ్యేదని కాదు. బికాస్ 50% మార్క్స్ చూస్తారు, 50% ఇస్ టోటలీ ఓటింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో 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 హ్యాపీ. వాళ్ళందరికీ నచ్చి వాళ్ళు ఓట్స్ వేసారు, సపోర్ట్ చేశారు, లవ్ చేశారు. సో కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ అయితే నువ్వు చెప్పేసి ఈ మమ్మీ కష్టమే ఆ ట్రోఫీకి నీ గెలుపు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆడియన్స్ కోసం ఒక సాంగ్ తో మొదలు పెడతాం. నువ్వు ఫస్ట్ స్టేజ్ మీద పాడిన పాట లేకపోతే నీకు ఇష్టమైన పాట, ఒక పాట మా ఆడియన్స్ కోసం ఫస్ట్ సాంగ్ తో మొదలు పెడతాం.
ఫస్ట్ స్టేజ్ మీద అంటే ఐడల్ స్టేజ్ మీద. ఐడల్ స్టేజ్ మీద లేకపోతే ఇండియన్ ఐడల్ మొత్తంలో మీకు బాగా ఇష్టమైన సాంగ్? అల్లసాని వారి పద్యమా, విశ్వనాథ వారి ముత్యమా ముత్యమా, కాళిదాసు ప్రేమ కావ్యమా, త్యాగరాజ సంగీతమా గీతమా, అల్లసాని వారి పద్యమా, విశ్వనాథ వారి ముత్యమా ముత్యమా, కాళిదాసు ప్రేమ కావ్యమా, త్యాగరాజ సంగీతమా గీతమా, పోలికే లేని పాటలా నువ్వు పిలిచావు నన్నిలా, చిన్ని చిరునవ్వు లేత చిగురస మళ్ళీ పూసాయిలే ఎలా, డెస్టినీ లైఫే మారిందని ఏదో జరిగిందని, it's got me feeling so heavenly, destiny life మారిందని ఏదో జరిగిందని, it's got me feeling so heavenly. ప్రశాంతంగా బృంద పాట వింటూ బతికేయచ్చు జీవితాంతం, అన్న ఉన్నా లేకున్నా కానీ. బృంద ఎంత మందిలో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్ట్ చేశారా నేను సెలెక్ట్ అవుతాను ఇండియన్ ఐడల్ కి అనేసి? యాక్చువల్లీ ఫస్ట్ నుంచి కూడా నేను ఇది అయిపోవాలి, నేను విన్ అయిపోవాలి ఇలా ఎప్పుడు అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ ఎలిమినేషన్ నేనైనా పర్లేదు కానీ నేను ఇచ్చే పర్ఫార్మెన్స్ నా 100% నేను ది బెస్ట్ ఇచ్చి ఉండాలి. తర్వాత ఏదైతే అది ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, కానీ అట్లీస్ట్ ఐ హ్యావ్ అ సాటిస్ఫాక్షన్ అండ్ పర్ఫార్మ్ చేశాను, బాగా ఆడాను, ఇట్స్ ఓకే, తర్వాత ఏదైనా అన్నట్టు అదే మైండ్ సెట్ లో లాస్ట్ వరకు అలాగే ఉందా. జడ్జెస్ గారు బృంద సెలెక్ట్ అయింది అనగానే మీ ఎక్స్ప్రెషన్ ఏంటి అసలు? నేనేనా, నేను అయ్యానా అన్నట్టు, ఇది నిజమేనా అంతే, అలాగే ఉండేది. ఇండియన్ ఐడల్ లో ఫస్ట్ మీరు పాడిన పాట ఏంటిది? ఫస్ట్ పాడిన పాట అంటే ఆన్ స్క్రీన్ అయితే ఏమాయనా కవిత, అది ఫస్ట్ పాడాను. సెలక్షన్ లో సెలెక్షన్ ఫస్ట్ స్టూడియో రౌండ్ ఉంటుంది కదా, అందులో ఏమైనా కవిత పాడా, తర్వాత థియేటర్ రౌండ్ లో సంగ్ అల్లసాని వారి పద్యం. కానీ దానికి మటుకు మంచి రెస్పాన్స్ వచ్చింది అల్లసాని వారి పద్యం అయితే. కానీ ఇంకొకటి చూసుకుంటే మీరు పాడే ప్రతి ఒక్క పాటకి జడ్జెస్ రియాక్షన్స్ అబ్జర్వ్ చేయాలి. అసలు ముఖ్యంగా తమన్ గారు ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు మీరు పాడే పాటలకి. మీరు పాడే పాటలకి ఆయన ఫిదా అయిపోయి వచ్చేసే మనం వర్క్ చేసేద్దాం రాజా సాబ్ అనేసి ద బెస్ట్, అంటే ఒక లెజెండ్ యాక్టర్ ఆయన, అంటే గ్లోబల్ మొత్తంలో వరల్డ్ మొత్తంలో ప్రభాస్ అంటే ఇంకా తెలియనోడు ఎవరు లేడు. అలాంటి సినిమాలో మీకు ఛాన్స్ రావడం ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది, ఐఎమ్ సో బ్లెస్డ్. అలాంటిది ఇంకోటి చూసుకుంటే తమన్ గారు ఆయనకి నచ్చిన సింగర్ ఎవరైనా ఉన్నారు అంటే విత్ ఇన్ సెకండ్స్ లో మనం కలిసి వర్క్ చేసేద్దాం. అది అంటే బయట అంటే చేసే వాళ్ళకి మీకు తెలుస్తుంది, కానీ బయట నుంచి చూసే వాళ్ళకి ఏంట్రా బాబు ఈయన అందరికి ఇలానే చెప్తున్నారు, నిజం ఇస్తున్నారా ఛాన్స్ లేదా అని కొంతమందికి ఉన్నారు. దానికి ఆన్సర్ ఏమైనా ఇస్తారా మీరు? తప్పకుండా ఆయన ఒకవేళ ఆయనకు నిజంగా నచ్చింది అని చెప్పారు అంటే ఆయన కంపల్సరీ చేస్తారు. సో ఇంకా అయితే నాకు రాజసాబ్ దాని గురించి కాల్ రాలేదు కానీ ఐఎమ్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ హిస్ టీమ్. నేను ఆయన ఇప్పటికీ 2-3 చెప్పారు వర్క్స్, నేను వెళ్ళాను అనమాట. సో హీ విల్ ఫర్ ష్యూర్ గివ్, చెప్పింది పక్కా అయితే అవుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.